ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ 10 years అవుతుంది. ఎట్లా మంచి చేసిందని చాలా మంచిగా చేసింది. కాకపోతే మా వ్యవసాయదారులు కూడా చాలా మంచి కరెంట్ మంచిగా ఇచ్చిండు. మాకు అన్ని విధాలుగా మంచిగా ఉంది. గవర్నమెంట్ కూడా మంచి కొంటుంది వడ్లను కూడా అంతా మంచిగా చేస్తుంది. ఓకే, ఇప్పుడు మరి నువ్వు కౌలు రైతు అంటున్నావు. రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, యజమానికి రైతు బంధు ఇస్తే కౌలు రైతుకి ఏమో, కౌలు రైతుకి రైతు బంధు ఇస్తే యజమానికి ఏమో, మా గవర్నమెంట్ అధికారంలోకి వస్తాయని అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నా అంటే ఉన్న నోట్ల మంది పోదామని చూస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా అంటే వ్యవసాయం సొంతం కౌలు సొంతం పట్టభూమి అని ఏమంటాడు. ఇట్లా అంటే ఇప్పుడు వ్యవసాయం నీకెందుకు ఇస్తారా బాబు కౌలు, నేనే చేసుకుంటా అంటుండ ఆయన. మీరు వెళ్ళిపోయి కౌలు చేయొద్దు, మీరు మా పొలం ముందు మేమే చేసుకుంటాము అన్న కాడికి వచ్చి పడ ఉంటది. ఒక మనిషిని పెట్టి కూలి మనిషిని పెట్టుకొని అవే రైతు బంధు పైసలు పెట్టి నేను కూలి మనిషిని పెట్టి చేపించుకుంటా అంటుండు. ఇక నోట్ల మట్టి పోసింది వీడిని వచ్చి కౌలు అందరూ మట్టి పోసినట్టు అయిపోయింది. నోట్ల మట్టి అందరూ ఎవ్వరు చూసినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేవాటికి ఇటువంటి మాట మరి ఎవరిని నమ్మి ఎంతమంది నమ్మి ఎంత మోసపోయి ఏం చేస్తారో అన్న ఆలోచనతోటి కౌడాలు మొత్తం టీఆర్ఎస్ కు ఓటేద్దామని నిర్ణయం అయిపోయారు. రేవంత్ రెడ్డి మాటలు ఈ మాటలు బోగర మాటలు మాట్లాడుతున్నాడు. గంటకొక్క మాట మాట్లాడుతుంటాయి. నువ్వు ఎట్లా బతికినావో అట్లనే చేయాలి. కౌలుదారులకైతే రావాయా వ్యవసాయం దాని సరే నడవనియండి ఎట్లనో అట్లా. కాకపోతే ఒడ్డు ధర పెంచుతాము ఏదో చెప్పాలి కానీ మేము వాళ్ళకి ఏమో వీళ్ళకి ఇస్తామంటే భూమి వాళ్ళు ఇస్తారు ఊరుకుంటారా? భూమి వాళ్ళు ఏమంటారు, నీకెందుకు ఇస్తావురా బాబు, నువ్వు వెళ్ళిపో మేమే చేసుకుంటాం అంటున్నారు. చేసుకుని ఏదో పడపడుతు లేకో మనిషిని పెట్టని చెప్పించుకోవడం ఇక అట్లా మాట్లాడుతున్న కడకు వచ్చేసింది అలా పని. అదే ఇప్పుడు 3 గంటల కరెంట్ సరిపోతుంది. 3 గంటల ఎవరు ఇస్తాడు? రైతు బంధు విషయంలో ఇట్లా మాట్లాడతాను. ఈ 3 గంటల కరెంట్ ఇస్తే ఏ పొలం పడుతుంది, ఎంత మారుతుంది, అధ్యక్షం కూడా మారదు. 10 హాస్పిటల్ పెట్టాలంటారు. 10 హాస్పిటల్ ఒడ్డు పెట్టాలి. ఎవడు పెడతాడు? ఇన్ని రోజులకు 3 హాస్పిటల్ 5 హాస్పిటల్ మోటార్లు అంటే 10 హాస్పిటల్ పెట్టి ఎవడు పెడతాడు, ఎవడు ఇస్తాడు మళ్ళీ? అంతే. అందుకోసం అంటే అందరి పొత్తుల ఈ కౌలు దారిని మోసం చేద్దామన్న ప్రభుత్వం బీఆర్ఎస్ పరిపాలనలో రైతు బంధు ఇస్తా ఉంది కానీ అది ఎట్లా ఉంది? అది ఎట్లా ఉందంటే ఇక వాళ్ళు అన్నారు ఫస్టే అన్నారు మేము రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి కొంచెం కౌలు తక్కువ తీసుకుంటున్నారు. మా దగ్గర కౌలు తక్కువ తీసుకుంటున్నారు. మాకు అక్కడి నుంచి వస్తుంది ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటున్నారు. అంతే వస్తుంది కాబట్టి మీకు కౌలు తక్కువ తీసుకుంటాము. ఏమంటే వచ్చాము ఖరాబ్ అయింది అనుకుంటా కూడా ఒక పంట వాళ్ళు మాఫ్ చేస్తున్నారు. మాఫ్ చేస్తూ కొంచెం తక్కువ తీసుకుంటున్నారు. తక్కువ అంటే తెలిసేది కదా వాళ్ళ పడి రాళ్ళు పడి పడిపోయినప్పుడు తీసుకుని తక్కువ తీసుకుంటారు. ఈయన వచ్చి ఆయనతో మట్టి నోట్లో మట్టి పోతే ఆయనతో చేయకుండా అయిపోతుంది, అట్లా కూడా అయిపోతుంది అంతే. అంతే. నువ్వు చెప్పే ప్రకారంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రైతు బంధు కరెక్ట్ ఉందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇచ్చేది కరెక్ట్ వైన్ ఉంది, అదే ఉంది, మంచిగా ఉంది, అదే ఉంది. మరి అప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి మీ రైతులకి? ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరకకపోతే ఇది దొరకకపోతే అది దొరకకపోతే అది దొరకకపోతే ఒక కరెంట్ ఒక రెండు మళ్ళీ పెడితే ఒక మడి ఎండిపోయి ఒక మడి మారదు. ఏ పాడైనప్పుడు అప్పుడు ఏమనేది వాళ్ళు మేము పెట్టినాం కదా ఇందని అన్ని చేసేయాలి వాళ్ళు అనేది. ఇప్పుడు కరెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి మనం పడిన కాడికి వాళ్ళకి ఇస్తాం, మనం తీసుకుంటాం. అట్లా మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మరి 3 గంటలు కరెంట్ ఇస్తాము రైతు ఇచ్చినా గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎట్లుంటది? మరి చాలా ఘోరం ఉంటది. అది ఎప్పుడు పోతారని మళ్ళీ చూస్తారు. ఇక మళ్ళీ ఇప్పుడు పోతారని చూస్తారు. అయినా ఛార్జ్ అంతా మనకు రైతులు ఏవలన్నా పింఛన్దారులు అందరు కరెక్ట్ గా మాత్రం వాస్తవానికైతే టీఆర్ఎస్ కేసీఆర్ ఖచ్చితంగా వస్తాడు. కాకపోతే కళ్యాణ లక్ష్మి అని పెట్టిండు. ₹1,00,000 అప్పు అడితే ₹5 మిత్తికిస్తావా అంటాడు. ఎవరిస్తారండి ₹5,00,000 మిత్తి అంటే? బజార్లో అడుగుతా ₹1,00,000 ఉన్న అప్పు తెచ్చుకుంటే ₹1,00,000 అంటాడు. ఇక ₹1,00,000 ఇస్తుందంటే ఆయన పుణ్యమా మన పుణ్యమా? అది ఎవరిని బాగుంటే తింటున్నాం అనేది. ₹1,00,000 ఒక మామూలు పెళ్లికి ఒక డిన్నర్ ఖర్చు అని వెళ్ళిపోతుంది కదా, ఫంక్షన్ ఖర్చు ఏదో ఖర్చు అయితే వెళ్ళిపోతుంది. ఒక సాయం అయితే ₹1,00,000 ఇచ్చేటోడు ఎవరు లేడు. మనం దగ్గర అప్పు పడితే ₹5 మిత్తా ₹4 మిత్తా నువ్వు లగం పెట్టుకున్నావా ఎట్లా ఇస్తావని ₹4 ₹3 మిత్తా అని తెచ్చుకునే వాళ్ళకి వస్తుంది. ఒకటి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము కూడా తులం బంగారం ఇక మస్తు అంటారు. ఇక ఇచ్చినాక తెలుస్తుంది. ఇక అది గతం చూసాం కాబట్టి మస్తు ఉన్నాయి. ఇక 3 ముఖ్యమంత్రులు కావాలి, 3 ఎమ్మెల్యేలు కావాలి. వాళ్ళతో 3 రకాలు ఉంటాయి. 3 మాటలు ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళతో. 3 ఎమ్మెల్యేలు, 3 మంత్రులు, 3 ముఖ్యమంత్రులు కావాలి. 3 ముఖ్యమంత్రులు అలా అయ్యేదాకా పోయేదాకా ఎవరైతే తెలియదు, ఎవరు పోయేది తెలియదు. ఇక మనం వాళ్ళే కొట్టుకుంటారు. తర్వాత మన సంఘం మా దానికి వస్తారు. వాళ్ళు జనాల దగ్గరికి రారు, జనాలు కూడా పట్టించుకోరు. మొత్తానికి ఏమనుకుంటారు మరి ఈసారి ప్రజలు? ఈసారి మాత్రం మా దగ్గర మాత్రం మా పైల రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా గెలిపిస్తామని ఆలోచనతో అందరూ తిరిగి అందరి నోట్లో అదే వెళ్తుంది. ఎవరు చెప్పినా ఇంటలేరు వాళ్ళు. ఎట్లా ఉంటది? కేసీఆర్ మాత్రం కన్ఫామ్ గెలుస్తాడు. ఏం పేరు? నా పేరు శ్రీను. ఏం చేస్తూ ఉంటారు? నేను పెయింటింగ్ వర్క్ చేస్తా ఉంటాను. ఎట్లా ఉంది ఈసారి ఊపు భువనగిరిలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏమనుకుంటారు ప్రజలు? ఇప్పుడు 99%
టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఉమ్, గెలుస్తాడు, ఉమ్, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఉమ్, ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి ఉమ్, మా పైల శేఖర్ రెడ్డి గెలుస్తాడు. ఉమ్, 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకునే అవకాశం ఉంది మాకు. ఉందంటారు. ఇక మరి కాంగ్రెస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి ఏందే మరి ఈసారి? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలే. ఉమ్, ఒకప్పుడు నడిచింది, ఉమ్, ఇప్పుడు అలాగే రాజ్యం నడవాలంటే కాదు. ఉమ్, ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నటువంటి పథకాలే కానీ, ఉమ్, చేస్తున్నటువంటి పనులే కానీ, ఇప్పుడు షాదీ ముబారక్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందా? ఉమ్, నెక్స్ట్ ఇప్పుడు రైతు బంధు అనేది రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఉమ్, ఆ వ్యవసాయం చేయాలంటే కూడా వాళ్ళు అప్పుల మీద వేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉమ్. ఇప్పుడు అదే రైతు బంధు పైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, యజమానికి రైతు బంధు ఇస్తే కౌలుదారుకి రాదు, కౌలుదారుకి రైతు బంధు ఇస్తే యజమానికి ఇయ్యము అని అంటున్నాడు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీని పట్ల ఏం చెప్తారా మీరు? అన్ని దళారీల మాటలు, రేవంత్ రెడ్డి ఉమ్, బోగస్ మాటలు. ఉమ్, తల్లికి అన్నం పెట్టలలో చిన్నమ్మ గాజులు చేపిస్తారంటారు, శాస్త్రం పెట్టి చూసినాం. ఉమ్, అదే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ఉమ్, ఇలా రైతులను కూడా 24 గంటలు అనేది 3 గంటలే అన్నాడు. ఉమ్, ఉం? ఉమ్, ఇటువంటి మాటలు నమ్మి జనాలు వ్యవసాయదారులు పిచ్చోళ్ళు కాదు, తెలివి తక్కువలు కాదు. ఉమ్, ఇటువంటి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఉమ్, ఇవన్నీ మభ్యపెట్టే మాటలు ఇవన్నీ. ఉమ్, ఉం? ఉమ్, లేదు, 24 గంటల కరెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది, ఇస్తుంది. ఇంకోటి రైతు బీమాను పెట్టిండు, ఇంకోటి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షల బీమా పెట్టిండు, బీమా ఇస్తా అంటుండు. అటువంటి మనిషిని కావాలా? ఇలా 2 గంటలు 3 గంటలకు ఇస్తున్న కరెంట్ మనుషులు కావాలా? రైతులను చాలా మోసం చేసే విధానాలు పథకాలు పెట్టిండు రేవంత్ రెడ్డి. అవును, గతంలో మనం చూసాం, మీరు అన్నట్టుగా 3 గంటల కరెంట్ అన్నాడు, దాంతో పాటుగా రైతు బంధు అవసరం లేదన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? అదే ఓట్ బ్యాంక్ రాజకీయం, ఇదంతా ఓట్ బ్యాంక్ రాజకీయం చేసేందుకు ఇట్లా ఇటువంటి మాటలు కలబొలి మాటలు చెప్తుండు. ప్రజలు ఎవరు నమ్మరు. ఇలా రేవంత్ రెడ్డి చెప్తుండు అన్ని కలబొలి మాటలే. ఆయనకు ఓటు అనేది పడనే పడదు. 100కి 90% టిఆర్ఎస్ గెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతుండు. ఇక్కడ భువనగిరి పైల శేఖర్ రెడ్డి 50 నుంచి 60-70 ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాం. మా బాధ్యత మేము తీసుకున్నాం ఆ నిర్ణయం. అంతేనా? ఏం పేరండి? నా పేరు బుచ్చాల ప్రవీణ్ కుమార్, భువనగిరి, ఇంద్రనగర్. భువనగిరి. ఎట్లా ఉంది? ఎన్నికలు వస్తున్నాయి కదా ఈసారి, మరి ఎటు ఊపు ఉందంటావు? బీఆర్ఎస్ వైపే ఉంది. బీఆర్ఎస్ వైపు ఏమంటారు జనాలు మరి? ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రచారం చేసినా గానీ మన పైల శేఖర్ రెడ్డి సార్కు మరోసారి గెలిపించుకుందాము, మూడోసారి మినిస్టర్ గా తెచ్చుకుందామన్న ప్రపోజల్ లో ఉన్నారు. గడప గడపకి వెళ్ళినా సార్ గురించే చెప్తున్నారు తప్ప వేరే వాళ్ళ గురించి చెప్తలేరు. బాగానే ఉంది, చేసింది బాగానే ఉంది. ఎందరికో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, గృహలక్ష్మి వచ్చింది, దళిత బంధు వస్తుంది, రైతు బంధు పడుతుంది. ఇట్లా సాటిస్ఫైడ్ అయినా జనాలు ఓవరాల్ గా తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన? సాటిస్ఫైడ్. మరి సార్ ఏమనుకుంటారు? కాంగ్రెస్ లో కూడా కొన్ని పథకాలు పెట్టిరుగా, వీటితో మాకు సంబంధం లేదు. ఇది మొన్న కర్ణాటకలో చూసినాం కదా, అదే విధంగా మన దగ్గర కూడా అవుతుంది అని చెప్పేసి మా ప్రపోజల్ లా బీఆర్ఎస్ పైనే మొగ్గు చూపుతున్నాము. బీఆర్ఎస్ కు మొగ్గు చూపుతున్నాం. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చూడాలనుకుంటారా?